అందరికీ నమస్కారం. నేను మీ పిఆర్‌కే మాస్టర్. మీరు ఏ విషయానికైనా భయపడుతున్నారా? స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు, లేదా కొత్త పనిని మొదలుపెట్టినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, కొత్త ప్రదేశంకి వెళ్ళినప్పుడు, ఇలా చాలా సందర్భాలలో భయపడుతుంటాం. ఇలాంటి భయాన్ని జయించడానికి ఒక సింపుల్ టెక్నిక్‌ని మీకు నేను ఈరోజు నేర్పిస్తాను. ఆ టెక్నిక్ ద్వారా 100% మీ భయాన్ని దూరం పెట్టవచ్చు. ఆ టెక్నిక్ పేరే సో వాట్ అయితే నాకే. ఇందులో మొదట మీ భయాన్ని మీరు గుర్తించాలి. ఉదాహరణకు, నాకు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు భయం వేస్తుంది అని స్పష్టంగా చెప్పుకోండి. ఆ తర్వాత యాక్సెప్ట్ చేయండి. తర్వాత దాన్ని అంగీకరించండి. అవును, నాకు ఈ భయం ఉంది అని ఒప్పుకోండి. భయాన్ని దాచడం, అదిమి పెట్టడం కంటే అంగీకరించడం చాలా శక్తివంతం. ఇప్పుడు సో వాట్ అయితే ఏమవుతుంది అని అడగండి. ఉదాహరణకు, జనాలు నవ్వితే సో వాట్, వాళ్ళు ఒక నిమిషం నవ్వి మర్చిపోతారు అని అనుకోవాలి. తరువాత నిజమైన ఫలితాన్ని ఊహించాలి. అత్యంత చెడ్డ ఫలితం ఏమవుతుందో ఆలోచించాలి. చాలాసార్లు అది అతిపెద్ద విషయం కాదని మీరే గ్రహిస్తారు. చాలా విషయాలతో పోల్చుకుంటే మనకు వచ్చిన భయం చాలా చిన్నది. ఇప్పుడు టేక్ ఎన్ యాక్షన్. ఇప్పుడు ఒక చిన్న ముందడుగు వేయండి. ఉదాహరణకు, ఆడియన్స్ ముందు మాట్లాడటం మొదలుపెట్టాను. ఇలా చేస్తూ పోతే భయం తగ్గిపోతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక కంక్లూజన్కి వచ్చేద్దాం. ఇక నుండి భయం వేస్తే వెంటనే మీతోనే మీరు అడగండి, సో వాట్. అప్పుడు ఆత్మవిశ్వాసం మీ వైపుకు వస్తుంది. మీకు ఈ టెక్నిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి పాజిటివ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.